హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు విజేస్ కిచెన్. ఈరోజు మనం కొబ్బరి కూర ఎలా చేసుకోవాలో చూద్దాం. ముందుగా ఒక అరకప్పు పెసరపప్పుని ఒక అరగంట సేపు నానబెట్టుకోవాలి. పచ్చి కొబ్బరిని చిన్న ముక్కలుగా చేసుకొని మిక్సీలో మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి. లేదంటే మీరు తురుముకోవచ్చు. పొయ్యి మీద బాండీ పెట్టి దానిలో 2 స్పూన్లు నూనె వేసుకొని నూనె బాగా కాగిన తర్వాత ఒక స్పూన్ పచ్చిశనగపప్పు, ఒక స్పూన్ మినపప్పు, హాఫ్ స్పూన్ ఆవాలు, హాఫ్ స్పూన్ జీలకర్ర వేసుకొని బాగా వేయించుకోవాలి. తర్వాత 2 ఎండుమిరపకాయలు, తరుక్కున్న పచ్చిమిరపకాయలు, కరివేపాకు వేసుకొని నానబెట్టిన పెసరపప్పును కూడా వేసేసుకోవాలి. మిశ్రమాన్ని 2 నిమిషాలు మగ్గనివ్వాలి లో ఫ్లేమ్‌లో. పెసరపప్పులో ఉన్న నీళ్ళన్నీ పోయిన తర్వాత తురుముకున్న కొబ్బరిని వేసుకోవాలి. కొబ్బరి, పెసరపప్పు బాగా కలిసిన తర్వాత ఒక చిటికెడు పసుపు, తగినంత ఉప్పు వేసుకొని బాగా కలుపుకోవాలి. పచ్చిమిరపకాయలు కారంగా లేకపోతే ఒక స్పూన్ కారం వేసుకోండి. ఉప్పు, కారాలన్నీ కొబ్బరికి బాగా పట్టేంత వరకు బాగా వేయించుకోవాలి. కొబ్బరి అంతా బాగా వేగితే కూర అయిపోయినట్టే. అంతే అండి. ఈ రెసిపీ చాలా ఈజీ. మీకెప్పుడన్నా లంచ్ బాక్స్‌లోకి క్విక్‌గా చేసుకోవాలి అంటే ఈ కూర చాలా రుచిగా ఉంటుంది. మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోల కోసం ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి.